హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో 3వ నెల నుండి 7వ నెల వరకు మనకు కనిపించే లక్షణాలు ఎలాంటివి అనేది చూసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. 100% రిప్లై అయితే ఇస్తాను. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీలో మొదటి మూడవ నెల నుండి 7వ నెల వరకు మనలో కనిపించే లక్షణాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఆకలి ఎక్కువగా అవుతుందండి. అవునండి, మన కడుపులో బేబీని పెంచుతున్నాము, అందువల్ల మనము ఇద్దరు తినే ఫుడ్ అనేది మనం తినగలుగుతాము. ఈ ప్రెగ్నెన్సీలో ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పొట్ట సైజ్ అనేది పెరుగుతుంది. బేబీ మన కడుపులో పెరుగుతుంది కాబట్టి ఆ కారణంగా మన పొట్ట అనేది పెరుగుతుంది, సైజ్ అనేది అంటే పెద్దదిగా కనిపించడం మొదలవుతుంది. నెక్స్ట్ వాంతులు వికారం అనేది తగ్గుతుంది. ఫస్ట్ 3 నెలలు అయితే వాంతులు వికారం అనేది ఉంటుంది. కానీ 3 నెలల తర్వాత చాలామందికి అయితే తగ్గుతుంది, కొంతమందికి కూడా ఉంటుంది 9th మంత్ వరకు కూడా. అది కొంతమంది మాత్రమే, కొంతమందికి అయితే తగ్గిపోతుంది. వాంతులు వికారం అనేది అంతా తగ్గుతుంది. బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది. అవును, పాల ఉత్పత్తి అనేది మనలో స్టార్ట్ అవుతుంది కాబట్టి అందువల్ల బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది. వెంట్రుకలు రాలడం ఎక్కువగా అవుతుంది. వెంట్రుకలు అనేవి రాలడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ లక్షణం అనేది కనిపిస్తుంది. కొంతమందిలో ఉండకపోవచ్చు. కాలు వాపులు అనేవి లైట్గా కనిపిస్తాయి. ఇది కూడా 7 నెలల్లో పడిన తర్వాత కనిపిస్తాయండి. 3 నెలల నుండి కూడా కొంతమందికి ఉంటాయి, కానీ చాలామందికి అయితే ఉండవు. నెక్స్ట్ బిడ్డ కదలికలు అనేవి తెలుస్తాయి. 5వ నెల ఫస్ట్ నుండి లేకపోతే 5వ నెల ఎండింగ్‌కి ఖచ్చితంగా బిడ్డ కదలికలు అనేవి తెలుస్తాయి. ఓకేనా? ఈ విధంగా కదలికలు అనేవి తెలియకపోతే ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. ఎప్పుడు 3 నెలలే కాదండి, 5వ నెలలో ఫస్ట్‌లో అన్నా లేకపోతే ఎండింగ్‌లో అన్నా, అంటే 5th మంత్ ఎండింగ్ కల్లా మనకి కదలికలు అనేవి తెలియాలి. నెక్స్ట్ బ్యాక్ పెయిన్ లైట్గా వస్తుంది. బ్యాక్ పెయిన్ లైట్గా వస్తుందండి. ఇది చాలామందికి ఎక్కువగా అయితే వస్తుంది. నాకైతే అలాగే వచ్చింది. బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండేది. బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్కి ఇచ్చిన మెడికేషన్స్ మాత్రమే యూజ్ చేయాలి. అంటే డాక్టర్లు ఇచ్చిన ఆయింట్మెంట్ లేకపోతే మెడిసిన్స్ ఇవి మాత్రమే యూజ్ చేయాలి. మన ఓన్గా ఏవి తీసుకోకూడదు. స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కొంతమందిలో ఉంటుంది, ఒక 90% అయితే ఉండదండి. కొంతమందిలో స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. 100% రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.